వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ప్రయోగాలన్నీ వికటించడంతో నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. గతంలో 5 ఏళ్ల పాటు చక్రం తిప్పిన నేతను చివరి నిమిషంలో వేరే జిల్లాకు పంపడంతో అక్కడ మరో నాయకుడు లేకుండా పోయాడు. దీంతో వైసీపీ ఇప్పుడు అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీకి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది. అయితే వచ్చే ఎన్నికల వరకు పార్టీని ముందుకు తీసుకువెళ్లేదెవరన్న దానిపై క్యాడర్లో అయోమయం మాత్రం ఇంకా కొనసాగుతోంది. అయితే రాజకీయంగా ఎంతో యాక్టివ్ గా ఉండే నెల్లూరు జిల్లా 6 ఏళ్ల క్రితం వైసీపీకి ఏకపక్షంగా 100% సీట్లు కట్టబెట్టింది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో వైసీపీ హవా ఏ స్థాయిలో ఉందంటే అక్కడ ప్రస్తుత మంత్రి నారాయణ గెలుపు కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం లేని పరిస్థితి. అంత బలంగా ఉన్న వైసీపీ పరిస్థితి ఇప్పుడు నానాటికి తీసికట్టుగా మారిపోయింది. దీనికి కారణం గత ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన ప్రయోగాలే. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను కాదని డిప్యూటీ మేయర్ గా ఉన్న జూనియర్ నేత ఖలీల్ అహ్మద్ కు టికెట్ కేటాయించింది. ఈ ఒక్క సమీకరణం వైసీపీ లెక్కల్ని పూర్తిగా మార్చేసింది. నెల్లూరు సిటీ సీటులో ఖలీల్ ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిపోయింది. దీంతో జిల్లాకు చెందిన టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ తాత్కాలికంగా సిటీ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతానికి పార్టీ క్యాడర్ ను ముందుకు నడుపుతున్న పర్వతిరెడ్డి దూకుడుగా రాజకీయాలు చేయలేకపోతున్నారనే చర్చ క్యాడర్ లో వినిపిస్తోంది. పార్టీ కష్టాల్లో ఉన్న వేళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి క్యాడర్ ను నడిపిస్తున్నా, పార్టీ కార్యక్రమాలు చేస్తున్నా పర్వతిరెడ్డి వచ్చే ఎన్నికల వరకు కుదురుకొని గట్టి అభ్యర్థిగా మారతారా లేదా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో గతంలో నెల్లూరు సిటీలో చక్రం తిప్పి ఆ తర్వాత నర్సరావుపేటకు మారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అనిల్ కుమార్ యాదవ్ తిరిగి ఎంట్రీ ఇస్తారా లేదా అన్న చర్చ కొనసాగుతోంది. గతంలో ఆయన క్యాడర్ ను పట్టించుకోకపోవడం వల్లే పార్టీ పరిస్థితి ఇలా తయారైందన్న విమర్శలో సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. అలాగే ఓటమి తర్వాత మాయమైన ఆయన తిరిగి రీ ఎంట్రీ ఇస్తారా లేదా అన్న అనుమానాలు కూడా క్యాడర్ లో ఉన్నాయి. దీంతో అనిల్ వస్తే ఇన్ఛార్జిగా ఇస్తారా లేక ప్రస్తుతం పార్టీ బాధ్యతలు చూసుకుంటున్న పర్వతిరెడ్డికి టికెట్ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. అయితే ఈ 4 ఏళ్లు పార్టీని నడిపించే వారికే జగన్ ప్రాధాన్యత ఇవ్వాలని క్యాడర్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి నెల్లూరులో వైసీపీ బాధ్యతలు మోస్తున్న టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి కుదురుకుంటే సరే, లేకపోతే మాత్రం అనిల్ కుమార్ యాదవ్ తిరిగి వస్తే ఆయనకే బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యం లేదనే చర్చ జరుగుతోంది. దీంతో పర్వతిరెడ్డి కూడా వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్యాడర్ కు దగ్గరవడంతో పాటు ధీటైన రాజకీయాలు చేయగలననే నమ్మకం అధినేతలోనూ కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇదే ఒరవడి కొనసాగితే మాత్రం పర్వతిరెడ్డికి అవకాశాలు మెరుగుపడతాయనే చర్చ నేతల్లో జరుగుతోంది.